ఏకతో సహవాసం గ్రూప్ నిర్వాహకులు జర్నలిస్ట్లీ మరియు ప్రసన్నబాబు ఆధ్వర్యంలో నామిన మండలంలోని కోమటినేని వారి పాలెంలో సిస్టర్ జ్యోతి, సిస్టర్ లవీనా ఆధ్వర్యంలో నడపబడుతున్న వికాస్ ఇండియా కేర్ హోమ్ నందు వృద్ధులకు, వికలాంగులకు ఏసుతో సహవాసం గ్రూప్ సభ్యురాలైన చంద్రాంజలి తండ్రి చుట్టుముల 7 పండ్ల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదానం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా సామాజికవేత్త మాలసు భానుప్రసాద్ పాల్గొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు సేవ చేస్తున్న వికాస్ ఇండియా కేర్ హోమ్ వారిని అభినందించారు. సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న సహోదరుడు జాన్ వెస్లీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు జోజీ బాబు, జొల్లపల్లి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రాంజలి గారి తండ్రి గారైనటువంటి ఏడుకొండల గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన కామినేని వారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వికాస్ ఇండియా కేర్ హోమ్లో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా మంచి భోజనం పెట్టాలనేటువంటి సంకల్పంతో ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రసన్నబాబు గారికి, ఇలాంటి మంచి కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి జాన్ వెస్లీ గారికి వారందరినీ అభినందిస్తా ఉన్నా. మనం చూస్తా ఉన్నాం, భారతదేశంలో చాలా మంది ఈవేళకి ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశంలో పట్టెడనో లేకుండా చనిపోయేటువంటి పేదవాళ్ళు ఇంకా మనకి గణాంకాల్లో కనపడతా ఉన్నారు. మరి వాటన్నిటి కూడా మనం అధిగమించాలన్నట్లయితే మనం ఎంతో ఆర్భాటాలు ఖర్చు పెడతా ఉంటాం. కానీ ఒక మనిషి ఆకలి తీర్చడం అనేటువంటిది, ఒక మనిషి ఆకలితో ఉంటే చూడకుండా ఉండలేనటువంటి పరిస్థితి మనకు ఉండాలి. అంటే మనం చూస్తూ ఉండకూడదు. ఆకలితో ఉన్నటువంటి మన ఆకలి తీర్చాలి అనేటువంటి సత్సంకల్పంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరినీ అభినందిస్తా ఉన్నాం. ఈ హోమ్ నడిపిస్తున్నటువంటి బాబు గారిని, ఈ జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నటువంటి ఏడుకొండల గారిని వారు మరిన్ని జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని, మరింత సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి సహాయకారిగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి చంద్రాంజలి గారికి, అదే మాదిరిగా ఏడుకొండల గారికి జన్మదిన ఆస్తి పన్ను చెల్లింపులో 50% వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.